అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనే వాక్య ధ్యానంలో ఈరోజు లేవి కాండము 8వ అధ్యాయం చివరి భాగం చూసుకుంటాం. ఒక పల్లవి పాడి. మంటి పురుగునైనా మంటి పురుగునైనా నన్ను మంట నుండి మింట చేర్చిన రాజాది రాజా నీకే జై జై. రాజాది రాజా నీకే జై జై. జై జై యెహోవా రాజా జై జై. మాయాశ్వరాజా నీకే జై జై. జై జై యెహోవా రాజా జై జై. మాయాశ్వరాజా నీకే జై జై. మాయాశ్వరాజా నీకే జై జై. మనం ఇప్పటివరకు యాజకులను ప్రతిష్ఠించటం చూసాము. ఆ ప్రతిష్ఠించడంలో భాగంగా ఒక కోడెదూడను 2 కోడె పొట్టేలను తండ్రికి నైవేద్యంగా అర్పించడం చూసాము. వీళ్ళని ప్రతిష్ఠించటం చూసాము. చివరగా లేవికాండం 8వ అధ్యాయము 29వ వచనములో మోషే దాని బోరను తీసి అల్లాడించుచు అర్పణముగా యెహోవా సన్నిధి మీద అల్లాడించును. ప్రతిష్ఠితార్పణ రూపమైన పొట్టేలు అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరి మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దాన్ని ప్రోక్షించెను. మోషే గారు అభిషేక తైలమును తీసుకొని అహరోను కుమారుల మీద కూడా ఆ తైలమును చల్లినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తైలము చల్లి ప్రతిష్ఠింపజేశాడు. అహరోనుతోనూ అతని కుమారులతో ఇట్లను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసము వండి అహరోనును అతని కుమారులను తినవలెను. ఇది యాజకులుగా ఎవరైతే ప్రతిష్ఠిస్తూ ఉన్నారో, లేదంటే బోధకులుగా సేవకులుగా ఎవరైతే ఎవరినైతే ప్రతిష్ఠిస్తూ ఉన్నారో అక్కడ ఉన్న మందిరములో ఉన్న వారు మాత్రమే ఈ యొక్క యాజక సేవ చేసే ప్రక్రియలో, ప్రతిష్ఠించే ప్రక్రియలో మందిరంలో ఉన్నవారు మాత్రమే తినాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసములోనూ భక్ష్యములోనూ మిగిలినది అగ్ని చేత కాల్చివేయాలి. వారు తినగా ఆ దినము తినగా మిగిలిన దాన్ని కాల్చివేయాలి. మీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నుండి బయట వెళ్ళకూడదు. 7 దినములు కూడా యాజకులుగా ప్రతిష్ఠింపబడిన వారు ఎలోహిం యొక్క మందిరం వద్దనే నివసించాలి అని తెలియజేస్తూ ఉన్నారు. మీ ప్రతిష్ఠిత తీరు వరకు ఆ 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే విషయములోనూ మీ విషయములో ఆ ప్రతిష్టతను చేయును. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని యావే ఆజ్ఞాపించెను. మీరు చావకున్నట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళ నుండి యావే విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగను. యావే మోషే ద్వారా ఆజ్ఞాపించిన అన్నీ అహరోనును అతని కుమారులు చేసేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే గారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని వారు తూచా తప్పకుండా ఆచరించారు. అహరోను కుమారులు ఎవరైతే యాజకులుగా ప్రతిష్ఠింపబడుతున్నారో వారు ఈ దినమున సేవకులుగా బోధకులుగా అభిషేకింపబడుతున్న మనం
అభిషేకిస్తున్నటువంటి వారి మాట వింటున్నామా? మనకు నచ్చినట్లుగా జీవించేటట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈసారి మనల్ని మనము పరీక్షించుకొని ఈ యొక్క సేవా కార్యక్రమంలో జరిగేటువంటి ప్రక్రియను జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రక్రియను జ్ఞాపకం చేసుకొని యావేకి మహిమకరముగా మనం సేవ చేస్తున్నట్లయితే మన మార్గమును సిద్ధింపచేసి, మార్గము సుగమం చేసి మనల్ని అభివృద్ధి పరచడానికి యావే వారు ఎంతైనా ముందుకు వచ్చే విధంగా ఉంటున్నారని ఈ దినమున మనకు వాక్యం తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.